ఎండలు ఎట్లున్నాయి అంటున్నా ఎండలు ప్రైజ్ లార్డ్ ఎండలు బ్రదర్. బాగున్నాయి, వర్షాలు కూడా బాగానే ఉన్నాయి. అవునా? నారాజు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. రవి, రాజశేఖర్, రవి. ఎలా రాదు ఎలా బ్రదర్. ప్రైజ్ లార్డ్ శ్యామ్. పెట్టుకున్నాడు. అవునవును. ప్రైజ్ ది లార్డ్. శ్యామ్, ప్రైజ్ లార్డ్ శ్యామ్. ప్రైజ్ లార్డ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ నీ వీడియో చూపిస్తే అందరికి పరిచయం చేస్తాను శ్యామ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. సో శ్యామ్ గురించి నేను కొంచెం చెప్తాను, శ్యామ్ తర్వాత మళ్ళీ చెప్తాడు. శ్యామ్ విజయ్, నేను శ్యామ్ ఒకే చర్చ్కి వెళ్తాం ఇక్కడ యూఎస్ఏలో, తెలుగు చర్చ్, ఏఎస్ఎఫ్ఆర్ఎస్ అండ్ చైల్డ్ ఫెలోషిప్. శ్యామ్ వచ్చేసి అక్కడ కిడ్స్ మినిస్ట్రీలో చూస్తుంటాడు. తర్వాత అట్ ద సేమ్ టైం ఇక్కడ యూనివర్సిటీలో తను థియాలజీ కదా విజయ్, థియాలజీ మీద చిల్డ్రన్స్ మినిస్ట్రీ మీద ఇక్కడ చదువుతున్నాడు అనమాట ఇక్కడ యూఎస్ఏలో. సో సో శ్యామ్ తర్వాత నేను మిగతా వాళ్ళ గురించి పరిచయం చేస్తాను. రాజశేఖర్ సీనియర్ అనమాట మన గ్రూప్లో, లాస్ట్ 4 years నుంచి ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ సీనియర్ వచ్చేసి రవి. సో రవి తర్వాత వాళ్ళిద్దరు కర్నూలు నుంచే. ఇంకా స్పిరిచువల్గా పెద్ద సీనియర్ అనేది మన కరెంట్ పాస్టర్ ఒక చర్చికి, జాన్ సుజ్ఞానం గారు అనేసి. మాకందరికి స్పిరిచువల్గా ఒక గురువు ఆయన, కరెంట్ పాస్టర్ కూడా. ఇంకా 2 పాస్టర్లు ఉన్నారు కానీ ఇంకా జాయిన్ కాలేదు, చూద్దాం ఈసారి జాయిన్ కాలేదు. పరిచయం చేసుకోండి మీరే, నేను చేసిన అంటావా? చెప్తాను. సో ఇంకా రాజన్న ఇక్కడ మాకు పరిచయం అవటం చాలా సంతోషం. అసలు అన్న సౌత్ డకోటా వేరే స్టేట్ లో ఉండేవాడు, అన్న అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. సో అన్న ఇక్కడ గొప్ప పరిచయం చేస్తున్నాడు, మీకు తెలుసో తెలియదో గాని సంఘంలో చాలా బాగా వాడబడుతున్నాడు. అంతేకాకుండా అన్న చాలా కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఇక్కడ యుఎస్ లో, నాట్ ఇన్ ఇండియా. ఇండియాలో చాలా మందికి ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఆల్సో ఇన్ యుఎస్ ఈస్ డూయింగ్ ఏ గ్రేట్ మినిస్ట్రీ. అట్ ద సేమ్ టైం హీ ఈస్ బీయింగ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ ఫ్యామిలీస్. ఇట్లా ఎవరికి అలా ఉన్న కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో అయితే చాలా గొప్ప సాక్ష్యం ఉంది రాజన్నకి. ఎవరన్నా కొత్తగా వచ్చారు అంటే అన్ని న్యూ థింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి తెలియవు కదా ఆ విషయాలన్నీ, రాజన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అనమాట. అంటిల్ దే సెటిల్ డౌన్, వాళ్ళంతా సెటిల్ అయ్యే వరకు ఆయనే అక్కడ వాళ్ళకి ఎక్కడ గ్రాసరీస్ కొనుక్కోవాలి, ఎక్కడ వాటర్ తెచ్చుకోవాలి, అవన్నీ చూసుకోవటం అన్ననే. సో దేవుడు అన్నకి చాలా పేషెన్స్ ఇచ్చాడు. సో ప్రైజ్ గాడ్ ఫర్ దాట్, అండ్ హీ హాస్ బీన్ యూజింగ్ బై గాడ్ మైటిలీ హియర్ ఇన్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్ యూ. నువ్వు చెప్పిన వాటి వల్ల నేను ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. అదైతే 100% అంటే కంటిన్యూటీగా ఉండాలి కదా. సో థ్యాంక్ యూ. సో ఐ హోప్ గాడ్ విల్ హెల్ప్ మీ టు కంటిన్యూ ద సేమ్ థింగ్ అండ్ మోర్ అండ్ మోర్. సో తర్వాత రాజశేఖర్, నీ గురించి పరిచయం చేసుకో రాజశేఖర్. బ్రదర్ విజయ్ బ్రదర్, మేము కర్నూలులో ఉంటాం. కర్నూలు పక్కన చిన్న విలేజ్ గార్యాపురం. నేను ఇక్కడ మన ప్రజెంట్ మినిస్టర్ వారి కంపెనీలో జాబ్, ప్రైవేట్ జాబ్. నేను నారాజు రవి ముగ్గురము చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అట్లా మేమందరం ఒకటే చోట చదువుకున్నాం. అదే అదే అవును. శ్యామ్, నా ఫస్ట్ నా సర్టిఫికేట్లు ఉండేది నాగరాజు అనమాట. ఓకే ఓకే. తర్వాత నేను మార్చేసుకున్నాను పెళ్లి కంటే. కానీ సర్టిఫికేట్ లో కాలేజీలో అందరికి తెలిసింది ఇట్లా నా సర్టిఫికేట్ లేదనమాట. పెళ్లి మామూలుగా చర్చిలలో ఇదంతా ఇట్లా ఉంటది. బట్ ఇంకా తర్వాత అన్ని మార్చేసినాను. అది డిస్క్లైమర్. చెప్పాలి. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్
రవి చెప్పు రవి మీ గురించి. రవి రవి ఓకే. వేలాడు విజయ్ గారు. ప్రైజ్ లార్డ్ అన్న రవణ. ఆ, నేను ప్రజెంట్ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను, ప్లస్ సంఘాలలో పరిచర్య ఎన్నిక అట్లా వెళ్ళిపోతుంటాను. దేవుని సువార్తలో కొంచెం ఫుల్ ఆయనకి ప్రిఫరెన్స్ ఎక్కువ దేవునికి. ఎందుకంటే నేను త్రాగుబోతుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. నా సాక్ష్యం కూడా నేను పంచుకున్నాను ప్రార్థనతో. ఇంకా ఐ విల్ ప్రే, మీరు ప్రేర్ చేస్తే కొంచెం ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగుతూ అనేక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఎక్కువ. అది నా క్వాలిఫికేషన్, అదే ఇంటర్ దాకా చదివినాం. కాకపోతే నేనుగా దేవుని పరిచర్యలో ముందుంటా. ప్రైజ్ గాడ్ అన్న, అది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, థ్యాంక్ యూ. అది నేను రాజన్న ద్వారా, అన్న ఎంత బిజీగా ఉన్నా కానీ వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటాడు అనమాట. వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్, దోస్ 3 థింగ్స్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసేది ఎవరు అంటే ఎగ్జాంపుల్ రాజన్న అంటున్నాను. అట్లా దేవునికి సమయం ఇస్తాడు, సంఘంలో కూడా పరిచర్యలో సమయం ఇస్తాడు, కుటుంబానికి సమయం ఇస్తాడు. అంతేకాకుండా సొసైటీ కోసం కూడా, అంటే సొసైటీలో బయట ఉన్న వారికి కూడా సమయం ఇస్తాడు. థ్యాంక్ యూ శ్యామ్. జాన్ సుజ్ఞానం బ్రదరు నాకు ఎప్పుడంటే ఆల్మోస్ట్ 15 years నుంచి తెలిసింది కదా బ్రదర్. సో నేను వాళ్ళ సంఘానికి వెళ్ళే వాళ్ళ మామ వాళ్ళ సంఘము. యాక్చువల్గా బ్రదర్ అక్కడ ప్రసంగం చేశాడు బెంగళూరులో ఉన్నప్పుడు 2009 చాలా ఇయర్స్ ఉన్నాను, మాకు 8 years ఉన్నాం కదా. వెళ్ళే వాళ్ళం, ఫ్రీక్వెంట్గా వెళ్ళాం, చిన్న సంఘము. తెలుగు మంచిగా చెప్పేవాళ్ళు బ్రదరు. దాని తర్వాత ఇంకా ఎలాగనో కలిసామో తెలియదు కానీ బెంగళూరులో వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళం. చాలా గ్యాప్ వచ్చింది, బట్ స్టిల్ అగైన్ దేవుని కృప ఉండడం వల్ల అందరం కలిసి మళ్ళా ఈ విధంగా ఒకే అంబిషన్తో ముందుకు వెళ్తున్నాము. సో అది కూడా దేవునికి స్తోత్రం. కలవడం కూడా సర్ప్రైజింగ్, ఎలా కలిసామో కూడా తెలియదు ఇంతవరకు బ్రదర్. సో మెసేజ్ పెట్టాను నేను ఏదో సడన్గా ఒకసారి, ఇలా చెప్పాను, ప్లాన్ ఇలా ఉంది బ్రదర్ జాయిన్ అవుతుంటే ఖచ్చితంగా జాయిన్ అవుతాను. గ్రూప్లో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ జూమ్కి బ్రదరే సీనియర్ మాకు ఆత్మీయంగాను, పాస్టర్ గాను. ప్రైజ్ గాడ్. బ్రదర్ చెప్పండి బ్రదర్ మీ గురించి. దాదాపు మీరు చెప్పేసారు, పరిచయం చేసేసారు. నేను కూడా మామూలుగా బెంగళూరులోనే బైబిల్ ట్రైనింగ్ చేశాను, థియాలజీ. ఓకే అన్న. 4 years మామూలుగా డే స్కాలర్, అంటే మా కాలేజ్ డైరెక్ట్కి వెళ్ళాను, డైలీ ఉంటుంది. తర్వాత అక్కడే కొంతకాలం పరిచయం చేసాము అక్కడ. అప్పుడు పాలరాజు గారు ఉన్నారు. తర్వాత ఈ మధ్య మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసాను అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మళ్ళా పరిచయం చేస్తున్నాను. నైస్ అన్న. ఏం పేరు అన్న సంఘం పేరు? సంఘం పేరు వచ్చేసి ECI అంటే చర్చ్ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే శ్యామ్. ఓకేనా, మనం పాట ఏమైనా పాడతామా? పాట మేము ఏం చేస్తామంటే ప్రేయర్ చేసేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట మెసేజ్లోకి. అప్పుడప్పుడు ఎవరైనా లేట్ చేస్తే పాటలు పాడుతుంటాము. ఓకే ఓకే, పాట పాడితే పాడినాయండి. పాడు శ్యామ్, అయితే పాడు. లేదన్నా, మనం అట్లా అని కాదు, ఎవరన్నా అట్లా పాట పాడతారేమో ఫస్ట్ సాంగ్ ప్రాక్టీస్ లో. ఇన్ జనరల్ గా ప్రాక్టీస్ లో పాటలు తక్కువ అనమాట. నేను అది కాక మాకు ఎవరు లేరు, కొంచెం మమ్మల్ని పాటలలో నడిపించే వాళ్ళు మేము. అందరూ అంతగా పాటలు ఎవరు రావు, పాడితే మన రవినే పాడుతుంటాడు. ఓకే, మరి ఒక పాట పాడితే బాగుంటుంది కదా అన్న. అవును, మనం పాస్టర్ గారు జాన్ అన్న ఒక పాట పాస్టర్ గారు పాడితే. జాన్ సుజ్ఞానం బ్రదరా? ఓకే, పాడతాను. ఓకే అన్న, ప్రైజ్ గాడ్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఎక్సలెంట్. పాడదాం. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, చూపు చాలయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఎన్ని బాధలుండను, ఏ బంధులైనను, ఎంత కష్టము వచ్చినా ఎన్ని బాధలుండను, ఏ బంధులైనను, ఎంత కష్టము వచ్చినా ఇష్టమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను తానే సయ్యా. బ్రతుకునావ పగలిన అడవి పాలనను ముంచివేసినా ఆశలు అనగారిన పగలిన అడవి పాలనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, థ్యాంక్ యూ బ్రదర్. నీకు ఏలలో ఏదియో లేదు అసాధ్యము, కృపలో నికేదియో ఆజ్ఞల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, సో స్టార్టింగ్ ప్రేయర్ ఎవరైనా చేస్తారా? రవి గారిని రాజశేఖర్ గారు, మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు చివరి వరకు. ఏం చేస్తాను? నువ్వు చేస్తావా రాజశేఖర్? ఓకే. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, నిత్యుడు అయిన పరలోకపు రాజా, మరి మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు తండ్రి, మరి యుఎస్లో పౌరుల సమయంలో తండ్రి, నీ యొక్క బిడ్డలమైన మేము తండ్రి ఒక చిన్న మందగా చేరి తండ్రి కొంత సమయాన్ని మా ప్రభువా వాక్యం ద్వారా పాటల ద్వారా ధ్యానిస్తున్నగా తండ్రి, మీరే మా ప్రార్థనను మా మొరను ఆలకిస్తున్న దేవా, నీకే వందనాలయ్యా. మరి తండ్రి ఈ దినం మా ప్రభా, మరి శ్యామ్ విజయ్ బ్రదర్ గారు మా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నగా తండ్రి, మేము వాక్యం విని వాక్యాన్ని దయచేయండి తండ్రి. మరి ముఖ్య తండ్రి మరి 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 నాగరాజు మరి విజయ్ గారు మా ప్రభా నీ యొక్క థియాలజీ మరి వారు చదువుతుండగా తండ్రి, వారికి మంచి జ్ఞానం దయచేయండి, ఆ కోర్సును కంప్లీట్ అవుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి మా ప్రభా సుజ్ఞానం బ్రదర్ గారు మా ప్రభా నీ సేవలు ఉంటుండగా తండ్రి, ఇంకా నీ సేవను 30 అంతలుగాను 100 అంతలుగాను 60 అంతలుగాను దీవించమని అడుగుతున్నాను తండ్రి.
వారి సంఘాలకి ఏ అవసరం ఉన్నదో తండ్రి వారి ద్వారా జరిగించండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ తీర్చమని అడుగుతున్నాను తండ్రి. మరి అదేవిధంగా తండ్రి మనం మేము చేస్తున్న ఉద్యోగంలో పని పాటలందును ప్రయాణ మార్గంలో నీ యొక్క కృప కాపుదల దయచేయండి తండ్రి. మరి మా ప్రభా మా ఎండలు ఉంటున్నా కదండి, ఎవరికి తగలకుండా తండ్రి నీ కాపుదలను రక్షించమని అడుగుతున్నాం మా ప్రభా. మరి మా ప్రభా మరొక వారము కలుసుకునే పర్యంతము నీ కాపుదలలో మమ్మల్ని మా కుటుంబాలను కాచి కాపాడమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సో ఈ సమయం అంతా నీకే అప్పగిస్తున్నాం శ్యామ్. సో టైమ్ ఈజ్ యువర్స్. సో థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. సో నేను పెద్ద ప్రసంగంలో అయితే చేయను, కేవలం పరిచర్య చేస్తాను. సో అన్న నిన్న చెప్పినప్పుడు సరే కొంత అన్న షేర్ చేసుకుందాము దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అనేసి. సో చిన్న కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం మెడిటేట్ చేసుకుందాము. మీ అందరూ చాలా అనుభవవంతులు, పెద్దవాళ్ళు. మీ ముందు నేను షేర్ చేసుకునే అంత నాకు లేదు, కానీ బట్ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి చిన్ని మాటలు కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. కైండ్ ఆఫ్ ఎ బైబిల్ స్టడీ వీ కెన్ డూ ఇట్. సో మొదటిగా హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. సో విశ్వాసము, మనం ఈరోజు విశ్వాసము గురించి మనం తెలుసుకుందాము. విశ్వాసము మరియు ప్రార్థన అంటే ఏంటి అన్నది. సో ఈ రెండు దే గో హ్యాండ్ బై హ్యాండ్ అన్నమాట, ఫెయిత్ అండ్ ప్రేయర్. సో 2 things we'll learn about faith and prayer today. సో మనం ఇక్కడ చదువుతున్నాం కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంను అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది. సో మనకి కనపడకపోయినా కానీ దేవుని మీద మనకి ఎంతగానో నమ్మకం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అది ఒక విశ్వాసం అనమాట. సో మనం మరి దెన్ వాట్ ఈస్ ప్రేయర్ లైక్? ప్రేయర్ అంటే ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ఉంటది కదా, ఏముంది ప్రార్థన విషయం ఏముంది? ఏ విషయంలోనూ ఒకసారి చూసి చదువుతాము. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేన్ని గురించి చింతింపబడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి. ఎస్, దేనిని గూర్చి మనము చింతింపకుండా ప్రతి విషయం నందును ప్రార్థనా విజ్ఞాపనతో దేవునికి తెలియజేసే వారమై ఉన్నాం. మనం ప్రతి విషయము దేవునితో తెలియజేసుకోవాలి. దేవునితో మాట్లాడే విధానం, మన హృదయాన్ని ఆయనతో పంచుకోవాలన్నమాట. మనము దేవునికి టోటల్ గా సరెండర్ అయిపోయి మన అవసరతలను మనం ఆయనకి తెలియజేయవలసిన వారమై ఉన్నాం అనమాట. సో మనకి ఏది శక్తినిస్తుంది అంటే విశ్వాస సహితమైన ప్రార్థన అనమాట. విశ్వాసం సహితమైన, చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ఆ విశ్వాసంతో ప్రార్థన చేయరు. ఏదో నామకార్థమైన ప్రార్థనలు ఉంటాయి కానీ విశ్వాస సహితమైన ప్రార్థన మనకి శక్తినిస్తుంది. సో అంతేకాకుండా మనం అప్పుడు చూసుకున్నట్లయితే యాకోబు 1:6-7 చూసుకున్నప్పుడు, ఒకటి అడుక్కున్నప్పుడు ఎటువంటి సందేహం లేకుండా విశ్వాసంతో అడగవలను అనేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది అనమాట. మనం ఏదైనా కానీ అడుగుతున్నాం, అమ్మో ఇది సాధ్యమా అసాధ్యమా అన్నది కాదు, దేవునికి సమస్తము సాధ్యము అని ఎరిగి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అనమాట. మనం ప్రార్థనలో ఏది అడిగినప్పుడు దాన్ని పొందాము అని నమ్మితే అది మనకి కలుగుతుంది. మనకి మార్కు సువార్తలో రాసిన కదా, మార్కు 11:24 రాయబడి ఉంది, మనం ఏదైతే ప్రార్థనలో అడుగుతామో దాన్ని పొందినట్టు మనం నమ్మితే అది డెఫినెట్లీ విల్ రిసీవ్ ఇట్. అదే విధంగా హిబ్రీలు ఇప్పుడు మనం చదువుకున్న ప్రకారం 11:6 కూడా విశ్వాసం లేక దేవుని సంతుష్టిపరచుట అసాధ్యం. మనము విశ్వాసంతోనే దేవుణ్ణి సంతోష
పరచగలం అనమాట. సో ఒకవేళ మనం ఒక చిన్న ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒక కార్ ఉంది, దాంట్లో పెట్రోల్ లేదు అంటే అది నడవదు కదా. అలానే మనము విశ్వాసం లేకుండా ప్రార్థన, ఇప్పుడు మనకి కారు ఉంది కానీ పెట్రోల్ లేకపోతే ఏంటి ఉపయోగం? సో దాంట్లో గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, సో కారు ఉంది బట్ మనం ఏం చేయలేము దాన్ని. దాంట్లో ఏం కావాలి? పెట్రోల్ ఉంటే దెన్ కార్ విల్ స్టార్ట్ అండ్ విల్ గో ఆన్. సో ఇన్ ద సేమ్ వే అప్పుడు ఏ విధంగా అయితే కారు పెట్రోల్ లేకుండా నడవదో, అదే విధంగా విశ్వాసం లేకుండా ప్రార్థన నడవదు. ప్రార్థన శక్తి లేని దానిగా అయిపోతుంది అనమాట. సో దానికి శక్తి కావాలి, మనకి ప్రార్థన శక్తి కావాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనకి కావాల్సిందై ఉన్నదనమాట. సో మనం అదే విధంగా మనం ప్రార్థన అంటే మొదటగా జ్ఞాపకం వచ్చేది ఎవరు అంటే మనకి హన్నా తెలుసు కదా. మొన్ననే మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మదర్స్ డేలో చాలా మంది వాక్యం చెప్పినప్పుడు డెఫినెట్లీ మొదటగా డిస్కస్ చేసేది కానీ ఎవరినైనా గురించి ఒకవేళ ఉదాహరణ చెప్పాలి అంటే హన్నా మొదటి సమయంలో 1:9 నుంచి 20 వరకు హన్నా యొక్క ప్రార్థన మీదే ఉంటది కదా. హన్నా ఏ విధంగా మొర్ర పెట్టింది, ఏ విధంగా బాధతో అసలు ప్రార్థించింది తెలుసు కదా మనకి. ఎంత నమ్మకమైన ప్రార్థన చేసింది అసలు. చూద్దాము ఒక్కసారి హన్నా గురించి. మొదటి సమయంలో 1వ అధ్యాయము 9 నుంచి 20 వరకు. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి చౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణ్ణి యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలై ఇందు నీవు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖం గల దాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైన మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిన కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనిచుంటిన నేను. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను దృష్టికి కృపకు నొందుదును గాక నేను. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉంటా మానేను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, థ్యాంక్ యూ అన్న, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత క్లియర్ గా ఉంది కదా ప్రార్థన. ఇక్కడ ఏమనుకున్నాడు, అరే ఈమె మత్తురాలై ఉంది, అసలు ఏం చేస్తుంది అనుకున్నాడు. కానీ ఆమె చాలా క్లియర్ గా ఉంది ఇక్కడ అన్న. సో బాధతో నమ్మకంతో ప్రార్థించింది. ఎంత క్లియర్ గా ఆమెకి ఒక క్లియర్ గా ఉంది, నాకు ఒక కుమారుడు కావాలి, ఆ కుమారుడిని ఇలా పెంచాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను. సో దానికి దేవుడు సమాధానం ఇచ్చి ఎంత శ్రేష్టమైన బహుమానం ఇచ్చాడు కదా. సమూయేలుని బహుమానంగా దేవుడు హన్నాకి ఇచ్చాడనమాట. సో అదే క్లారిటీతో మనం ఎప్పుడు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామన్నమాట. సో ఇక్కడ అదే విధంగా చాలా ఉన్నాయి మనకి. ఏలియాని చూసుకోవచ్చు. ఏలియా కూడా మొదటి రాజులు 18:41 అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఏలియా కూడా వర్షం కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడు మేఘం కనబడకపోయినా అసలు నిరంతరంగా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అక్కడ వర్షం వచ్చినట్లు మనం చూసుకోగలిగినాం. అదే విధంగా రక్త ప్రవాహం ఉన్న స్త్రీ గురించి కూడా మనం మార్క్స్ వార్తలో చూసుకోవచ్చు. సో ఆమె కూడా విశ్వాసంతో, ఆమె యేసుప్రభు వారు అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంటే జస్ట్ వెంట్ అండ్ హ్యాడ్ ఎ టచ్ అనమాట. యేసుని కేవలం అలా తగిలింది. అట్లా తగలగానే దేవుడు అంటే యేసుప్రభు వారు గమనించారు, ఆయన నుంచి ఇట్లా ఒక స్వస్థత వెళ్ళింది అని ఆయనకి తెలిసిందనమాట. సో ఆమె ఒక నిశ్శబ్ద ప్రార్థన చేసింది అక్కడ. సో విశ్వాసంతో కూడిన
ప్రార్థన అది. సో మనం ఏదైనా కానీ ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ వి డూ, వి హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఫెయిత్ అన్నమాట. మనము ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చేయవలసిన వారమే ఉన్నాం అనమాట. ఒక్కసారి రోమ 10వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఒక్కసారి చూడండి. రోమ 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి మళ్ళీ చదవనా? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అది ఆమేన్. చూసారా మరి? సో మనము అంతేకాకుండా దేవుని వాక్యం చదవడం ద్వారా కూడా, దేవుని మాటల్ని తెలుసుకోవడం ద్వారా కూడా మనకి విశ్వాసం కలుగుతుందన్నమాట. సో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనమాట. సో మనము విశ్వసించి ధర్మశాస్త్రంను కూడా మనము ధ్యానిస్తూ ఉండేవారమై ఉన్నాం అనమాట. సో అంతేకాకుండా మరో రకంగా కూడా ప్రార్థించాలి. ఏ విధంగా ప్రార్థించాలి అంటే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన కూడా చేయాలన్నమాట. మనము విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 వచనంలో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రార్థనలో మనం ఏమి ఇవ్వాల్సిన వారమై ఉన్నాం అంటే దేవునికి కృతజ్ఞత ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అది మనల్ని దేన్ని గురించి సూచిస్తుంది తెలుసా? అది మన విశ్వాసం యొక్క మన విశ్వాసాన్ని సూచిస్తుంది అనమాట. సో మనము ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి, కృతజ్ఞత దేవునికి ఇవ్వవలసిన వారమై ఉన్నామన్నమాట. సో దేవుడు దానియేలు కూడా అధ్యాయము 10-12లో కూడా చూసుకున్నట్లయితే దేవుడు ప్రార్థనని విన్నాడు, కానీ సమాధానం ఇవ్వడం విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. అలా అనేసి దేవుడు తన సమయానుకూలంగా ఏదైనా కానీ మనకి చేస్తాడు. అర్జెంటుగా వీ షుడ్ నాట్ బీ ఇన్ రష్. నాకు ఇప్పుడే అయిపోవాలి ప్రభువా, నాకు ఇప్పుడే ఈ సమయాన్ని ఈ నిమిషమే మీరు చేసేయండి అనేసి మనము దేవుణ్ణి అలాగా మనము ఏమంటారు విసేలాక మనం ఆజ్ఞాపించలేం. దేవుణ్ణి మనము ప్రాధేయపడవలసిన వారమే ఉన్నాం. దేవుణ్ణి మనము రిక్వెస్ట్ చేయవలసిన వారు తప్ప దేవుని మనం కమాండ్ చేయటానికి మనము లేవు. సో ఆల్వేస్ వీ షుడ్ కీప్ అవర్ పిటిషన్స్ బిఫోర్ అవర్ గాడ్, దెన్ గాడ్ విల్ లిసన్ టు అవర్ ప్రేయర్స్ అన్నమాట. ఎల్లప్పుడూ మనము ప్రార్థించడానికి ఉత్సాహం కలిగి ఉండాలి, నిరుత్సాహం కాదు. ఉత్సాహంతో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం అనమాట. సో విశ్వాసము లేని ప్రార్థన ఎలా అంటే, ఇప్పుడు మనము ఫెయిత్ లేని ప్రేయర్, ఇందాక నేను పెట్రోల్ లేని కార్ అని చెప్పాను కదా, ఇంకోటి కూడా చెప్పవచ్చు. ఎలా అంటే అడ్రస్ లేని లెటర్ లాంటిది అనమాట. లెటర్ ఫుల్ గా రాసేసారు కానీ దానికి అడ్రస్ యాడ్ చేయకుండా పోస్ట్ చేసేస్తే ఆ లెటర్ అందుతుందా? నో, ఇట్ విల్ నాట్ రీచ్ కదా. సో ఇన్ ద సేమ్ వే మనము ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి. సో ప్రార్థన లేని విశ్వాసం ఎలాగ కార్ గ్యాస్ లేని కార్ ఎలాగో అలాగే ప్రార్థన లేని విశ్వాసం కూడా పనికిరాదన్నమాట. విశ్వాసంతోనే మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. రెండు బోత్ ప్రేయర్ అండ్ ఫెయిత్ బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండింటిని కలిపినప్పుడే మనము దేవుని యొక్క శక్తిని, ప్రార్థన విశ్వాసాన్ని కలిపినప్పుడే దేవుని యొక్క శక్తిని మనము అనుభవించగలం అన్నమాట. దేవుని శక్తి మనలోకి వస్తుంది ఎప్పుడు మనము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు. సో విశ్వాసము ద 3C ఎలా అంటే విశ్వాసము 3Cs ఉన్నాయన్నమాట. సో ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో కూడా ఉంది కదా, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అన్నమాట. సో ఫెయిత్, సో మన అందరికీ తెలుసు కదా ఫెయిత్ అంటే ఏంటి? ట్రస్టింగ్ గాడ్. మనం దేవుణ్ణి విశ్వసించుట. ఎప్పుడు వెన్ వీ కెన్ నాట్ సీ, మనం దేవుని చూడలేం కానీ మళ్ళీ మనం నమ్ముతున్నాం కదా, నమ్మకాన్ని. సో ట్రస్టింగ్ గాడ్ వెన్ వీ కెనాట్ సీ, దట్ ఈస్ ఫెయిత్. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1లో కూడా ఉంది, నౌ ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. మనము చూడకపోయినప్పటికీ నమ్మేదాన్నే విశ్వాసము అని అంటామన్నమాట. సో ఇక్కడ మనం ప్రార్థన గురించి, విశ్వాసం గురించి మనం తెలుసుకుంటున్నాము. మనం ప్రార్థన అనేది ఏంటి? ప్రేయర్ ఈస్ నాట్ జస్ట్ ఎ విష్. అదొక విష్ కాదు, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్.
a declaration that we trust God hears and answers. దేవుడు మన ప్రార్థన ఎట్లా అంటే మన ప్రార్థన కేవలం ఒక కోరిక లేకపోతే ఒక విజ్ఞాపనో కాదు, అది విశ్వాసానికి సంకేతం అన్నమాట. సో ఎట్లా అంటే మన దేవుడు మన ప్రార్థన వింటాడని, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడని మనం నమ్ముతున్నట్లు ప్రకటించవలసిన వారమై ఉన్నాం అన్నమాట. సో చాలా ఉన్నాయి అసలు రెఫరెన్సెస్ చెప్పాలంటే. మత్తయిలో కూడా ఉంటది 21వ అధ్యాయంలో, మీరు విశ్వాసంతో ప్రార్థించి కోరిన దేనినైనను పొందుతురు అని దేవుని వాక్యం ఉంది. సో మనం ఇక్కడ చూడ దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా, మీరు ప్రార్థించి అని అనలేదు ఇక్కడ, మీరు విశ్వాసంతో ప్రార్థించి కోరిన దేనినైనను పొందుదురు అన్నారు. సో దేవుడు కూడా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా, విశ్వాసముతో ప్రార్థించండి అనేది. విశ్వాసము అనేది దేవుని స్వభావం మీద, ఆయన వాగ్దానాల మీద మన యొక్క నమ్మకమై ఉన్నదన్నమాట. సో మనం 3 C's, ఫెయిత్ లో 3 C's అనేసి ఒకటి ఉంటాయి అనమాట. సో ఒక సి ఏంటి తెలుసా? ఫస్ట్ క్రైస్ట్. 3 C's. ఫస్ట్ సి అంటే క్రైస్ట్. మన క్రైస్ట్, దేవుడు క్రీస్తు మన నమ్మకానికి కేంద్ర బిందువుగా ఉంటాడనమాట. రెండోదిగా చూసుకున్నట్లయితే క్రాస్, సిలువ, మన పాపాల కొరకు ఇచ్చిన త్యాగంకి నిలువ అది. సో అండ్ ద థర్డ్ కమ్స్ యాజ్ చర్చ్. చర్చ్ ఏంటి? మన విశ్వాసం ఎదిగే స్థలం. అక్కడే మనము బలపడతాము ఆధ్యాత్మికంగా. సో మన విశ్వాసాన్ని కూడా మనము బలపరుచుకుంటాము. సో మన ప్రార్థన జరిగేవి కూడా ఆ స్థలంలో ఉంటాయి అన్నమాట. సో క్రీస్తు మరియు సిలువ అండ్ సంఘము, ఈ 3 ఫెయిత్ కి సో చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. దీస్ 3 C's ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫెయిత్ అన్నమాట. విశ్వాసానికి ఈ 3 C'లు మనము ఫాలో అవ్వాల్సిన వారమై ఉన్నాము. సో అంతేకాకుండా మనం ప్రేయర్ ని చూసుకున్నాం కదా, ప్రేయర్ ఇట్స్ ఆల్వేస్ లైక్ కమ్యూనికేషన్ విత్ గాడ్. సో దేవునితో మనము మాట్లాడటం, దేవునితో మన హృదయాన్ని పంచుకోవటం, దేవునితో లైక్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఒక ఆచారం కాదు, అది దేవునితో మనకున్న సంబంధం. ఇట్స్ ప్రేయర్ ఇస్ నాట్ ఎ రిచువల్, ఇట్స్ లైక్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎట్లా అంటే మనం ఫ్యాన్ లాగా కాదు, మనము దేవునికి ఫ్యామిలీ లాగా ఉండాలి. ఫ్యాన్స్ అంటే ఏంటి? ఓ యా ఇట్లా పొగుడతాము, ఓ చాలా బాగుంది అది ఇది, కానీ అలా కాదు. మనం దేవునికి ఫ్యామిలీ అంటే ఎవరు? చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు అనమాట. ఫ్యాన్ కాదు, మనం ఫ్యామిలీగా మనము ఉందామన్నమాట. సో ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ లైక్ ఫెయిత్ అండ్ ప్రేయర్ ఏ డివైన్ పార్ట్నర్షిప్. అవి రెండు ఒక డివైన్ పార్ట్నర్షిప్. విశ్వాసం మరియు ప్రార్థన అన్నవి దైవిక భాగస్వామ్యం అన్నమాట అవి. సో ఎలా అంటే మనము ప్రార్థించినప్పుడు మీరు పొందినట్లు విశ్వసించుడి అని చాలా లేఖనాల్లో సెలవిచ్చారు యేసుప్రభు వారు. సో మన మార్క్ సువార్తలో ఉంది. సో యూ కెనాట్ ట్రూలీ పే వితౌట్ ఫెయిత్. సో యూ కెనాట్ గ్రో ఇన్ ఫెయిత్ వితౌట్ ప్రేయర్. చూసారా, అసలు మనం యూ కెనాట్ ట్రూలీ ప్రే వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా మనం ప్రార్థించలేము, విశ్వాసం లేకుండా ప్రార్థించలేము. ఒకవేళ యూ కెనాట్ గ్రో ఇన్ ఫెయిత్, మనం ఫెయిత్ లో గ్రో అవ్వాలి అంటే ప్రార్థన ఉండాల్సిందే అన్నమాట. సో దేవుని వాక్యంలో చాలా ఉదాహరణలు మనకి ఉన్నాయి. సో మనము చివరిగా చూసుకున్నట్లయితే మనము ప్రార్థన జీవితాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, సో హౌ టు ఎంకరేజ్ టు బిల్డ్ అవర్ ప్రేయర్ లైఫ్ అంటే దీంట్లో కూడా 4 P's ఆఫ్ ఫెయిత్ ఉంది. 4 P's ఆఫ్ ఫెయిత్ అంటే ఫస్ట్ ప్రేయర్. ఎలా? డైలీ డిసిప్లిన్. ఇట్స్ నాట్ అది ఏంటంటే ఏదో అకేషనల్ గా అప్పుడప్పుడు చేసేది కాదు. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ డైలీ డిసిప్లిన్ ఆఫ్ టాకింగ్ టు గాడ్. నిజంగా ఆ విషయంలో రాజన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. సో 8 మేము ఎప్పుడు బయట ఉన్నా గానీ 8:30 అవుతుంది అంటే శామ్ టైం అయింది నేను వెళ్ళాలి అని. ఏంటన్నా అంటే ఫ్యామిలీ ప్రేయర్. 8:30 షార్ప్ గా పిల్లలు అక్క కూర్చుంటారు. నేను బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, నేను బయట ఉండకూడదు, ఈ టైంలో ఐ హావ్ టు బీ ఎట్ హోమ్ అనేసి అంటాడు. అంతే, దట్స్ కాల్డ్ డిసిప్లిన్. ఎంత బిజీ వర్క్ ఉన్నా, అక్కడ ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ పర్సన్ తో మీట్ అవుతున్నా గానీ ఐ నీడ్ టు మీట్
అనదర్ ఇంపార్టెంట్ పర్సన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అట్ దిస్ టైమ్, ఐ కెనాట్ బి హియర్ అనేసి అన్న అంటాడు. అసలు నిజంగా అది చాలా డిసిప్లిన్. అట్ ద సేమ్ టైం ఐ లవ్ దట్ ఆ ఫెయిత్ అన్న యొక్క ఆ డిసిప్లిన్ కానీ, ఆ విశ్వాసం కానీ, ఆ ప్రార్థన, కుటుంబం పట్ల ఆసక్తి కానీ, అది చాలా మా అందరికి చాలా మాదిరికరంగా అన్న ఉంటాడనమాట. సో ఆ విషయంలో సో అదే, సో వీ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ సేమ్ డిసిప్లిన్. నేను అన్నం చూసిన తర్వాత నేను కూడా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్. చాలా చక్కగా, అంటే మేము ముందు కూడా ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది కానీ మాకు ఒక టైం అంటూ ఉండేది కాదు. బట్ నౌ వీ ఆల్సో ఫాలోయింగ్ సేమ్, ఒక 9 o'clock కల్లా వీ యూస్ టు హ్యావ్ ఏ ఫ్యామిలీ ప్రేయర్. నాకు 2 కుమార్తెలు ఉన్నారు. సో నేను, నా భార్య ఒక పాట పల్లవి చరణం పాడి మేము కీర్తనలు ధ్యానిస్తున్నాము. సో ఆ కీర్తనలు రోజు ఒక అధ్యాయం ధ్యానిస్తూ ఉంటాం. పిల్లలు చదువుతారు, చదివిన తర్వాత దాన్ని డిస్కస్ చేస్తాం అనమాట. సో టేక్ అవేస్ ఏంటి, పాయింట్స్ అన్ని చదివిన తర్వాత ఓకే దీంట్లో ఏమున్నాయి, మీరేం తీసుకుంటున్నారు అనేసి పిల్లల్ని అడుగుతాను. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ వీ గోనా డూ ద క్లోజింగ్ ప్రేయర్. మేమందరం, పిల్లలు ప్రార్థన చేస్తారు, నేను మా భార్య నలుగురం ప్రార్థన చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ లైక్ వి హ్యాబిచుయేటెడ్. మేము ఈ డిసిప్లిన్, ప్రేయర్ డిసిప్లిన్ ని మేము నేర్చుకున్నాం. సో మేము నేర్చుకున్న తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ టు. సో అదే ఆ విధంగా మీరు కూడా అఫ్ కోర్స్ మీరు అందరు చేస్తున్నారు అని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇంకనూ లేనట్లయితే డెఫినెట్లీ ఫాలో దిస్ డిసిప్లిన్ ఆఫ్ టాకింగ్ టు గాడ్. మనం అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా, మన చుట్టాలతో మాట్లాడతాం, మన ఫ్రెండ్స్ తో మాట్లాడతాం. అట్ ద సేమ్ టైం స్పెండింగ్ టైం విత్ అవర్ గాడ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనము దేవునికి కూడా కొంత సమయం ఇవ్వాల్సిన వారమై ఉన్నాం, దేవునితో మనం మాట్లాడవలసిన వారమై ఉన్నాం అనమాట. సో అదే కాకుండా ఫస్ట్ పి ఏమైంది, ప్రేయర్. అండ్ దెన్ పర్పస్, నోయింగ్ వై వి లివ్. మరి మనము పర్పస్ తెలుసుకోవాలి, ఎందుకు మనము ఉన్నాము. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ హియర్. సో దాని గురించి కూడా మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఫర్ గాడ్స్ గ్లోరీ, నోయింగ్ వై విల్ లివ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దెన్ again what is the next key is like preparation, building spiritual strength through word and worship. సో మనం మనము కొంత సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ విషయమై, మనము ఓ వాక్యం విషయమై, మరి ఆరాధన విషయమై మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అవి మనల్ని ఏం చేస్తాయి అంటే బలపరుస్తాయి అనమాట. మనలో వాక్యం ఉంటే మనల్ని ఏం చేస్తుంది తెలుసా, మనల్ని బలపరుస్తుంది. నీ వాక్యమే నాకు దీపమై ఉన్నది అన్నారు కదా ప్రభు. సో యేసు ప్రభు వారు అన్న ప్రకారము ఆయన వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే మీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది అనేసి ఉంది కదనా. ఏంటన్నా వాక్యము 19వ అధ్యాయంలో ఉంది. రైట్. సో ఆ వాక్యం మనం చూసుకున్నట్లయితే, సో ఆ విధంగా మనం ఆ వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకోవాల్సిన వారమే. అట్ ద సేమ్ టైం పర్సిస్టెన్స్. సో ప్రేయర్ చేయాలి, పర్పస్ ఉండాలి, దానికి ప్రిపరేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్సిస్టెన్స్ అంటే ఎప్పుడు నెవర్ గివ్ అప్, లైక్ ద పర్సిస్టెన్స్. ఇక్కడ మనము ఇందాక వాక్యంలో చూసుకున్నాం కదా, హన్నా ఏ విధంగా అస్సలు తెగక ప్రార్థించింది. ఆమె అసలు మత్తురాలే పడుందేమో అనేసి అనుకున్నారు, కానీ ఆమె ఎంతగానో క్లియర్ గా ఉంది, తెగక ప్రార్థించింది అండ్ విజయాన్ని పొందుకుందనమాట. సో ఆల్వేస్ వీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ డైలీ, నాట్ జస్ట్ ఆస్కింగ్ బట్ లిజనింగ్. మనము ఇట్లా దేవునితో అప్పుడు ప్రార్థన చేసేయటమే కాకుండా మౌనంగా ఉండాలి కూడా. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనము వినవలసిన వారమే కూడా ఉన్నాం. నేను మొన్ననే రీసెంట్లీ నేను విన్నాను, ప్రవీణ్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదండి, మీరు అందరికీ తెలిసే ఉంటది. ఆ అన్న అంట 1 day 2 days వెళ్ళిపోతారంట మొత్తం. అసలు ఫోన్, ఫుడ్ ఏముండదు, ఒక బైబిల్ ఒకటి తీసుకుని ఒక డార్క్ రూమ్ లాగా ఒక రూమ్ లోకి వెళ్ళిపోతారంట. అసలు ఆ 1-2 days ఆయనే సమయం గడుపుతాడంట. కేవలం దేవునితో సమయం గడుపుతాడంట. సో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అలా ఒక్కడే ఆయనతో దేవునితో సమయం గడిపి దెన్ హిల్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఫుడ్ ఏమీ లేవంట. అసలు నిజంగా నాకు ఎంత సంతోషం వేసింది. అసలు సచ్ ఎ ప్రివిలేజ్ కదా అసలు దేవునితో ఆ విధంగా ఉండాలి అంటే. ఇట్స్ ఎ బిగ్ థింగ్. 24, ఎందుకంటే ఆయన అంత బిజీ స్కెడ్యూల్లో కూడా, ఆయన అంత పెద్ద పాస్టర్ గారు కూడా దేవునికి
ప్రాముఖ్యత అక్కడ ఇస్తా ఉన్నాడు అనమాట. ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అలా ఏకాంతంతో కూడిన ప్రార్థన, ఏకాంతంగా దేవునితో మనం సమయం గడపవలసిన వారమై ఉన్నాం అనమాట. సో ఆల్వేస్ వీ షుడ్ కల్టివేట్ ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్ ఫిల్ ప్రేయర్ అనమాట. సో అంతేకాకుండా మనం ఒకరి కొరకు మనం ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి ప్రేయర్ గురించి. సో వీ షుడ్ నీడ్ టు ఎంకరేజ్ ఈచ్ అదర్ టు ప్రే టుగెదర్. మనము కుటుంబాలుగా ప్రార్థన చేసుకోవాలి, అదేవిధంగా సంఘంగా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. అన్న కూడా అంటూ ఉంటాడు, రాజన్న మా గృహానికి ఎప్పుడైనా మేము బాగాలేదు, అనారోగ్యంతో ఉన్నాము, లేకపోతే మా పేరెంట్స్ మా ఇన్లాస్ బాగాలేదు అంటే అన్న ఫస్ట్ పర్సన్ టు కమ్ and pray about our families and back families in ఇండియాలో ఉన్న వారి కోసము, ఇక్కడ మా కోసము అన్న ప్రార్థించే వాడే ఉన్నాడు. సో అట్లా ఎంకరేజ్ చేసుకోవాలి. అన్న మేమేం పిలవాల్సి వద్దు, అన్ననే అరే శామ్ ఇంట్లో అవసరత ఉంది, ప్రార్థన అవసరత ఉంది అని గుర్తించి అన్న వచ్చి ప్రార్థన చేస్తాడు. సో మనము దానికి అన్న రండి ప్రార్థన చేయండి అని పిలవాల్సిన అవసరం లేదు, అన్ననే గ్రహిస్తాడు అనమాట. ఓకే అక్కడ అవసరత ఉంది, మనం వెళ్ళాలి. సో అదే సేమ్ వే మనం కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి, ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ కలిగిన వారమై ఉండాలి, ప్రార్థించే వారమై ఉండాలి. సో కుటుంబాలుగా సంఘంగా కూడి ప్రార్థిస్తాం. సో ఇన్ ద సేమ్ వే ట్రస్ట్ దట్ గాడ్ ఆన్సర్స్ ఇన్ హిస్ టైమ్ అండ్ ఫర్ ఆర్ గుడ్. చేసిన వెంటనే దేవా కమాన్ సహాయం చేయండి అనేసి మనం అనవలసిన వారమే కాదు. వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ అనమాట. మనకి ఆ ఓపిక ఉండాలి. దట్ గాడ్ విల్ ఆన్సర్ ఇన్ హిస్ టైం. దేవుడు తన సమయంలో డెఫినెట్ గా జవాబును దయచేస్తాడని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. సో ప్రార్థన చేసే విశ్వాస జీవులముగా మనము అవ్వవలసిన వారమై ఉన్నాం. చివరిగా మనం చూసుకున్నట్లయితే నేను మొదటి నుంచి చెప్పేది ఈ రోజు ఒకటే పాయింట్, ఫెయిత్ అండ్ ప్రేయర్ బోత్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంతే, రెండు కాళ్ళు అనమాట. అవి రెండు ఇట్లా నడుచుకుంటూనే వెళ్తాయి. సో ప్రేయర్ వితౌట్ ఫెయిత్ వితౌట్ ప్రేయర్ ఇస్ పవర్లెస్. మనము విశ్వాస సహిత ప్రార్థన పవర్లెస్ అనమాట. సో ప్రేయర్ వితౌట్ ఫెయిత్ ఇస్ పాయింట్లెస్. చూసారా, ప్రేయర్ ఫెయిత్ వితౌట్ ప్రేయర్ ఈస్ పవర్లెస్, ప్రేయర్ వితౌట్ ఫెయిత్ ఇస్ పాయింట్లెస్. సో through prayer our faith grows, through faith our prayer rises. So that's the thing. So always remember that prayer and faith go hand in hand anamata. సో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. సో మనం చిన్నగా ప్రార్థన చేసుకున్న తర్వాత అన్నకు అప్పచెప్తాను. నేను కళ్ళు మూసుకుందాం. స్తోత్రాలైనా మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నత జీవం గల దేవా, జీవాధిపతి యోగ ప్రభా, మీకే లెక్కించిన వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. మరి తండ్రి ప్రభా నాయన ఈ రాత్రి కాల సమయం ప్రభా నాయన మీ పాస్ ఎందుకు వచ్చి ప్రభా ప్రార్థించడానికి మాకు దయచేసిన సమయాన్ని బట్టి వందనాలు. మరి తండ్రి ప్రభా జూమ్ లో ప్రభా ఈ విధంగా తండ్రి ప్రభా కూడి మిమ్మల్ని స్తుతించడానికి, మరి తండ్రి ప్రభా ప్రార్థించడానికి, మీ వాక్యాన్ని ప్రభా నాయన మేము ధ్యానించుకోవడానికి ప్రభా మీరు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయుడు తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. అవును తండ్రి ప్రభా నాయన, అడుగు వాటికంటే నైనా అధికంగా ఇచ్చేవాడు తండ్రి ప్రభా నాయన. మరి తండ్రి ప్రభా నాయన ఇంతవరకు నాయన మా జీవితాల్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఇంతవరకు నాయన మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. మరి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏ విధంగా చేయాలో ప్రభా మీరు మాతో నాయన మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. కేవలం మా ప్రార్థన విజ్ఞాపనలే కాదు ప్రభా నాయన, మరి విశ్వాసంతో కూడిన నాయన ప్రార్థన విజ్ఞాపనలు మేము చేయటానికి ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. మీ కృపలో కనికరంలో ప్రభా మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. మా కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. మరి నాయన ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్న రాజాను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి తండ్రి ప్రభా నాయన మరి మార్గరెట్ అక్కని మరి ఇచ్చిన 20 బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. జస్టిన్ ని ప్రభా దీవించండి, ఆస్వాదించండి. వయసునందును, జ్ఞానమందును, మనుషుల దయలో, దేవుని దయలో బిడ్డలు వర్ధిల్లటానికి మీరే సహాయం దయచేయం నడుచున్నాం ప్రభా. మరి తండ్రి ప్రభా అన్న చేసిన పరిచయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. మీ కృపలో నాయన ఆ బిడ్డను భద్రపరచుకోండి. ఆ బిడ్డ చేసిన ఉద్యోగంలో మీరు తోడండి ప్రభా నాయన. మరి తండ్రి అధికారులు ఆ బిడ్డ ప్రేమ కలిగిన వారే ఉండటానికి మీరు సహాయం దయచేయండి. మరి తండ్రి ప్రభా నాయన, మరి నాయన అన్న ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు
మీరు తోడండి, వాహనం చుట్టూ మీ దేవుని కాపుదలు ఉంచుకుని నడుచున్నాం నాయన. మరి కుటుంబానికి కావాల్సిన కాపుదల రక్షణను దయచేయండి. మరి తండ్రి ప్రభా, అదే విధంగా తండ్రి ప్రభా నాయన ఇంకను జూమ్ లో పాల్గొన్న ప్రభా ప్రతి ఒక్క అన్నగారిని ప్రభా బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాను నాయన. వారికి ఉన్న ప్రతి అవసరతల్లో మీరు తోడండి, సహాయం దయచేయమని నడుచున్నాం తండ్రి. మరి అదేవిధంగా పాస్టర్ గారు జాన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడుచున్నాం నాయన. మరి అన్న చేసిన పరిచయని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి పరిచయని ఇంకనూ తండ్రి ప్రభా ఫలింప చేయండి ప్రభా నాయన. మరి పట్టజాలని ఆత్మలతో ప్రభా నాయన మరి సంఘాన్ని మీరు నింపమని అడుచున్నాం తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా నాయన అన్న తండ్రి ప్రభా నాయన మరి తండ్రి ప్రభా నాయన ఇంకనూ ప్రభా బహుగానైనా నాయన ఉపయోగపడటానికి, మీ రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడటానికి మీరే సహాయం దయచేయమని అడుచున్నాం తండ్రి. అన్న సరిహద్దులను మీరు విశాలపరచమని అడుచున్నాం తండ్రి ప్రభా. ఈ కృపలో కనికరంలో ప్రభా వారిని వారి సంఘాన్ని భద్రపరచుకోండి. మరి ఈ విధంగా నైనా జూమ్ లో నైనా కూడి నైనా మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించుకుంటానికి ప్రభా, మరి మీ వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభా నైనా దీనుణ్ణి దరిద్రుణ్ణి ఎన్నిక లేని వానైనప్పటికీ ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభా మీకే లెక్కించి నేను వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాను. ఇంకనూ తండ్రి ప్రభా నాయన మీ యందు నమ్మకస్తుల యథార్థవంతులై ప్రభా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడు నైనా యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు బతిమాలుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ శ్యామ్. థ్యాంక్ యూ శ్యామ్. అందరికి థ్యాంక్ యూ శ్యామ్. బాగా చెప్పావు నువ్వు. సో బాగా చెప్పావు. ప్రార్థన అంటే ఖచ్చితంగా విశ్వాసం లేని ప్రార్థన చాలా అది వేస్ట్ఫుల్ అని. తర్వాత ఏదైనా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఏ విధంగా మేలు పొందారో ఎగ్జాంపుల్స్గా చాలా చెప్పారు. ఏలియా విషయంలో అయితేనేమి, హన్నా విషయంలో అయితేనేమి, తర్వాత రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా విశ్వాసం వల్లనే ఆమె, దేవుడు కూడా అంటాడు అనమాట, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది, విశ్వాసమే నీకు రక్షణ కలిగించిందని, నువ్వు బాగుపడినావని. విశ్వాసం ఎంత విలువైనదంటే, ఎంత ఇంపార్టెంట్ అనేది బాగా చక్కగా చెప్పావు శ్యామ్. అలాగే తర్వాత సమాధానం ఎప్పుడు వస్తుంది? విశ్వసించి ప్రార్థించినా కూడా ఒక్కోసారి లేట్ కావచ్చు. మనం పేషెన్స్తో ఉండాలి. తర్వాత నాకు ఎప్పుడే కావాలి, ఎప్పుడైనా రావాలి అనేది కాదు. దేవుడు ఇచ్చిన సమయంలో మనము పొందుకోవాలి. దాని ఫలితము కొన్ని ఇన్స్టాంట్ కావచ్చు. రక్తస్రావం గల స్త్రీ అయితేనేమి, గుడ్డివాడి కళ్ళు రావడం అయితేనేమి, తర్వాత మూగవాడి మాటలు అయితేనేమి, కొన్ని ఇన్స్టాంట్గా జరిగిపోతాయి. కానీ కొన్ని అయితే లేటుగా వచ్చేస్తాయి. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పావు శ్యామ్. అలాగే తర్వాత ఇప్పుడు ఎప్పుడు ప్రార్థనకు శక్తి వస్తుంది అనేది కూడా విశ్వాసము ప్లస్ ప్రార్థన కలిసినప్పుడే శక్తి వస్తుంది అని మంచిగా చెప్పావు శ్యామ్. సో తర్వాత నమ్మకానికి 3 Cలు చెప్పావు. 3C నమ్మకం, ఇది క్రైస్ట్ ఖచ్చితంగా మనకు అవసరము. తర్వాత నమ్మకానికి కేంద్రం బిందుగా మనం దేవుని ఒక కేంద్రంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలన్నమాట, అటు ఇటు పక్కకు వెళ్ళపోకుండా. తర్వాత మనకు క్రాస్, పరిహారం కోసం మన క్రాస్ మనం గుర్తు చేసుకుంటూ, తర్వాత మళ్ళా చర్చ్లో మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, బలపరచుకోవాలి. ఒకరినొకరు మనం సరి చేసుకోవాలి, ప్రేమతో హెచ్చరించుకోవాలి, చర్చిలో కూడుకోవాలి. తర్వాత మన ఒక్కరి కోసమే కాదు, చర్చ్ కోసం ప్రార్థించాలి, కుటుంబాల కోసం ప్రార్థించాలి. సో ఈ విధంగా బాగా చెప్పావు సామ్. తర్వాత మళ్ళీ ప్రార్థన వరకు వచ్చేస్తే డిసిప్లిన్గా ఉండాలి, టైంకి ప్రార్థన చేసుకోవాలి. తర్వాత నువ్వు కూడా చేస్తున్నావు అన్నట్టుగా, ఇతరులు కూడా చేయాలన్నట్టుగా, అందరికీ మనం ఏం చేస్తున్నామో తర్వాత చెప్తూ ఇతరులు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి మంచిగా చెప్పావు శ్యామ్. తర్వాత 3 things కూడా 3 P's చెప్పావు. ప్రేయర్, పర్పస్, ప్రిపరేషన్, అన్నిటిలో ఖచ్చితంగా మనం ఈ విధంగా ముందుకు వెళ్ళాలని. తర్వాత దాంతోపాటు ముందుకు వెళ్తూ తర్వాత మనం కంటిన్యూటీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేస్తున్నాము. ఒక ఎత్తు అయితే ఎప్పుడు చేస్తున్నాము? ఎప్పుడోసారియా, లేకపోతే నెలకోసారా, వారానికోసారా? ఇవన్నీ చేస్తున్నాము. విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, తర్వాత దేవుని కోసం ఎదురు చూస్తున్నాము. కానీ కంటిన్యూటీ ఉందా లేదా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. ఒక్కోసారి మన ఫెయిత్లో కానీ ప్రేయర్లో కానీ 100% మన ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. కానీ కంటిన్యూటీ ఉన్నప్పుడైతే దారి తప్పిపోము అనమాట మనం. సో కంటిన్యూటీ ఉండాలా. లో అవ్వచ్చు, అప్ అవ్వచ్చు, కానీ మనం కంటిన్యూటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఆ రేడియస్లోనే ఉంటాం అనమాట. సో ఒక ఒక సిగ్నల్ కొంత సమయం వరకు ఒక రేడియస్ వరకే ఉంటాయి అనమాట. దాన్ని దాటిపోతే పనిచేయనట్టుగా మనం దేవునికి కొంచెం అటు ఇటుగా మన టైమింగ్లో దాంట్లో కొంచెం దూరం అవ్వచ్చు రోజు చేసే ప్రార్థనలో. కానీ ఎప్పుడైతే కంటిన్యూటీ ఉంటుందో ఖచ్చితంగా మనము ఒక్కొక్కసారి
లో అయినప్పుడు దేవుడే మనల్ని పైకి లేస్తాడు. ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో అప్పుడే బలంగా తయారు చేస్తాడు అన్నట్టుగా ఖచ్చితంగా మనం కంటిన్యూటీ ఉండాలన్నమాట. సో చాలా చక్కగా చెప్పావు శ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఖచ్చితంగా నీకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం మేము మీకు. సో నువ్వు చెప్పాలి అని కూడా అనుకుంటున్నాను. శ్యామ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, జాన్ అన్న అండ్ రాజశేఖర్ అన్న. థ్యాంక్ యూ. Praise God అన్న. Praise God. రవి ఏమైనా brother. చెప్పాలి? రవి ఏమైనా చెప్తావా రవి? ఈ అవకాశం సహోదరుడికి నేను ఈరోజు చెప్పాలనుకుంటే, కాకపోతే ఈరోజు అది చర్చి ఓపెనింగ్ ఉందని వెళ్ళాలనుకుంటే, కాకపోతే క్లాస్ ఉండి నేను ఆగిపోయినా. బైబిల్ క్లాస్ ఉంది, సహోదరునికి అవకాశం వచ్చింది, మంచిది. అవునా? స్తోత్రం. అదే రవి తీసుకోలేకపోయినాడు అన్నాడు వేరే పని వల్ల, నీకు వచ్చింది శ్యామ్ అది చెప్తా ఉన్నాడు రవి. ఓకే, ప్రైజ్ గాడ్ అన్న. థ్యాంక్ యూ అన్న, రవణ. థ్యాంక్ యూ. బాగా చెప్పారు మీరు వాక్యం, విశ్వాసము, ప్రార్థన. ఓకే, నా గురించి కూడా ప్రార్థన చేయండి అన్న. ఓకే. కుటుంబం గురించి. నాకు 2 కుమార్తెలు అన్న. పెద్ద కుమార్తె 9 సంవత్సరాలు, చిన్న కుమార్తె 7 సంవత్సరాలు. ఓకే బ్రదర్. వారు ఖచ్చితంగా. ఎదుగుదల కొరకు, వారు చిన్నతనం నుండే దేవుని సన్నిధిలో ఒలివ మొక్క వలె ఎదగాలి అనేసి నా కోరిక అన్న. చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలైనా వాళ్ళు పిల్లలన్నా మేము పిడుగులు అంటాం. ఎందుకంటే చాలా తాకి తర్వాత పాటలు ఎంత బాగా పాడతారంటే అసలుకి వీళ్ళేనా అనిపిస్తుంది అనమాట. అంత చిన్న పిల్లలైనా పాటలు వాళ్ళ మదర్ లాగా పాటలు బాగా పాడతారు. సో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకు, మంచి సంఘంలో అయితేనేమి, ఐ మీన్ సంఘం గురించి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్లో స్పిరిచువల్గా ఉన్నారు. తర్వాత అందుకనే శామ్ కిడ్స్ మినిస్ట్రీ చదువుతున్నాడు, కిడ్స్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాడు కూడా అక్కడక్కడ చర్చిలలో, ఎస్పెషల్ మా చర్చిలో ఉంటారు వాళ్ళు. సో పిల్లలైతే దేర్ సో సాంగ్స్లో కానీ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఖచ్చితంగా. సో బాగా పాడతారు పాటలు. సో ఎక్కడ కుటుంబం కూడా పాడతారు. హైదరాబాద్ అన్న మాది. ఓకే. అంటే పిల్లలంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కాదు, మళ్ళా చిన్న పిల్లలు, ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వాళ్ళు అనమాట. చాలా మంచిగా పడతారు. చాలా ఇన్స్పైర్ గా ఉంటుంది వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, పాటలు పాడుతూ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి. ఎందుకంటే యుఎస్ లో ఉంటూ తెలుగు పాటలు పాడడం అనేది చాలా మందికి, ఇక్కడ తెలుగు మాట్లాడడమే కష్టం పిల్లలకి. పాటలు అనేది చాలా కష్టం. సో థ్యాంక్ యూ. రాజశేఖర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాం ముందు దానికంటే, అదే లాస్ట్ లో మన జాన్ సుజ్ఞానం ద్వారాకి ఇవ్వడానికంటే ముందు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, కామెంట్ చేయాలనుకుంటున్నావా శ్యామ్ గురించి? ఓకే ఏం లేదు రవి, బాగా చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ రాజశేఖర్. బ్రదర్ జాన్ సుజ్ఞాన్ బ్రదర్, సో చివరిగా మీరు చెప్పి ఎంకరేజ్ మాటలు చెప్పి ప్రార్థన చేసి మాకు బెనెడిక్షన్ ఇచ్చి పంపించాలని కోరుచున్నాం బ్రదర్. రవి చేసినాక సుజ్ఞానం బ్రదర్ ఎండింగ్. సరే అయితే రవి చేస్తావు, రవి తర్వాత లాస్ట్ లో సుజ్ఞానం బ్రదర్ చేస్తాడు. ఒక బ్లెస్సింగ్ ఆయన ఇస్తాడులే. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన దేవ, సర్వాధికారమైన దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. గడిచిన వారం అంతటిలో నీ కృపా కాపుదల భద్రతనిచ్చి ఇదిగో మరొక సమయము, ఇదిగో తండ్రి జూమ్ యాప్ లైవ్ ద్వారా మా మిత్రులు, ఇదిగో తండ్రి యుఎస్లో ఉంటున్న రాజు, అలాగే కర్నూలు ఉంటున్న రాజశేఖరు, అలాగే జాన సుగ్న బ్రదర్ గారు, అలాగే విజయ్తో నైనా ఈరోజు కొత్తగా ఇదిగో తండ్రి మాతో కలిసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం. చక్కగా ఇదిగో తండ్రి ప్రార్థన గురించి, విశ్వాసం గురించి నైనా ఇదిగో తండ్రి వివరిస్తూ వచ్చారు. అవును ప్రభువా, విశ్వాసి సహితమైన ప్రార్థన మంచి నడవడికి నేర్పుతుందని, అలాగే శక్తినిస్తుందని మీరు స్పష్టంగా సూటిగా నైనా నీ ప్రజలైన వాడితో, నీ స్వాస్థ్యమైన బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఆ బిడ్డను నాయన ఇదిగో తండ్రి ఇంకా బహుగా వాడుకుని తండ్రి, ఇదిగో ప్రభా నీ చిత్తానుసారంగా నైనా నడుచుకునేలాగా సహాయం చేస్తారని, ఇంకా అంచెలంచెలుగా ఎదుగులాగా సహాయం చేస్తారని, ఇదిగో తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి నాయన ఈ జూమ్ యాప్ లైవ్ నడిపిస్తున్న నాయన రాజు బ్రదర్ని బట్టి నీకు వందనాలు. ఆయన కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సమయం లేకుండాను ఇదిగో ప్రభా ఉద్యోగం చేస్తూ ఇలాగునైనా సమయమును ఇస్తూ నైనా నీ సేవలో ముందుకు సాగుతా ఉన్నాడు. ఆ బ్రదర్ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం, ఆ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే నాయన ఎందరైతే జూమ్ యాప్ లైవ్ లో పాల్గొంటున్నారో వారి కుటుంబాలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాజశేఖర్ ను జ్ఞాపకం చేసుకుని, జ్ఞాన సుగ్నం బ్రదర్ జ్ఞాపకం చేసుకుని, మల్లేశ్ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని,
ఎజ్రా బ్రదర్ ను జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి వాక్యం అందించిన నీ బిడ్డను నీ చేతులకు అప్పగించుకొంచును. ఆ కుటుంబం చుట్టూ నీ కాపుదల భద్రతను ఉంచుతురండి. ఇంకా అంచెలంచెలుగా ఎదులో సహాయం చేస్తున్నామని మా ప్రభును త్వరగా రానైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి పొందించున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దయగలిగిన ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభువా, మా దేవ, ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా ఈ విధంగా చేరి మీకు వాక్యములు ఎదగటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, యొక్క జూమ్ మీటింగ్ తండ్రి అంచెలంచెలుగా దినదినం మీరు సహాయం చేయండి. అనేక మంది చేరి ప్రభావ వాక్యములు ఎదుగుటకును వాక్యములు తండ్రి మరింతగా మీ సన్నిధిలో మరింతగా తండ్రి ఎదిగేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని అందించినటువంటి శ్యామ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ఆయన చేస్తున్నటువంటి పనిని, ఆయన చేస్తున్నటువంటి నా ప్రభు మరి బైబిల్ థియాలజీ కాలేజీని బట్టి మీకు వందనాలు. చదువుకున్నప్పుడు మరింతగా ఆయన మీకు వాక్య పరిచయలో దినదినం వాక్య సహాయం చేయమని వారి కుటుంబాన్ని దీవించి వాడుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే బాలరాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన చేస్తున్న పని దీవించండి. ఆయన చేస్తున్న పరిచర్యను మా ప్రభు మా దేవ దినదినం ఉరికిపోయినట్టు మీరు సహాయం చేయండి. కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాము. ఆయన చేసిన పరిచయం బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదం బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయన చేసిన పని బట్టి ఆశీర్వదించండి. ఆత్మీయమనంతా ఏదో మీ కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు రాలేకపోయిన వారికి ప్రార్థిస్తున్నాం. మరొక వారంలో వారు కూడా అందరూ చేరి ప్రభు మీ సన్నిధిలో సంతోషంతో ఆనందంతో మీకు వాక్యాన్ని ధ్యానించి మరింతగా ముందుగా ఒకరినొకరు ప్రోత్సాహంతో ఒకరినొకరు హెచ్చరిక చేసుకుంటూ మరింతగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి. సో ఇది రికార్డ్ అయినట్టు నేను నీకు షేర్ చేస్తాను అంతా ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు కూడా ఇంకొక 1 minute లో మీటింగ్ ఉన్నట్టు ఉంది. ఓకే అన్న, గో అహెడ్ అన్న. ఓకే, ఇఫ్ యూ వాంట్ గైస్ యూ కెన్ కంటిన్యూ. ఈ ప్లాట్ఫామ్ వాక్యాన్ని చెప్పడానికి మనకు చేస్తున్నాం కాబట్టి ప్రాక్టికల్ ఉండాలి కనుక ఇది మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. మీటింగ్ అనేది కరెక్టే కదా? అవునవును, మీది కొంచెం వాయిస్ కట్ అవుతుంది మధ్యలో బ్రదర్. ఓకే ఓకే, అవునా? మళ్ళీ కట్ అయింది. మళ్ళీ కట్టింది. ఓకే సరే, ఓకే. కొన్ని మాటలు కట్ అవుతున్నాయి. సరే అయితే మీటింగ్ ఉంది నాకు 10 o'clock. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ, అందరికి వందనాలు. Para